హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావుల వలె నిష్కపటులను ఉండుడి. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటంటే వివేకులు నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. మన అంశం ఏంటిది? వివేకులు నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో ఈ 10వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మరి 10వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 15వ వచనం వరకేమో యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలుచుకొని, హల్లెలూయా. మరి 12 మంది శిష్యులు ఎవరెవరు చెప్పాలా? 12 మంది శిష్యులు ఎవరు? ఇక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, ఇక్కడ 2వ వచనంలో ఉన్నాయి వాళ్ళ పేర్లు. హల్లెలూయా. పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, తద్దాయి అని మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ఎంతమంది? 12 మంది. 12 మంది వాళ్ళ పేర్లు ఒకసారి చదవండి. 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది కదా, 2-3 వచనాలు చదవండి. 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరులకు ఆంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరులకు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. చాలు. ఎవరెవరు ఉన్నారు? పేతురు, ఆంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది శిష్యులు. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులను యేసు ప్రభు పిలుచుకొని ఏం చేశాడంటే, దురాత్మల మీద, రోగాల మీద వారికి అధికారం ఇచ్చి, హల్లెలూయా, మరి ఏం చేశాడంటే, యేసు ప్రభు ఆయన ఏ ప్రాంతానికైతే వెళ్ళాలని మరి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ప్రాంతాలకు ముందుగా ఈ 12 మందిలో ఇద్దరిద్దరిని ఒక్కొక్క ఊరికి ఇద్దరిద్దరిని అట్లా మరి పంపుదామని చెప్పి మరి ముందుగా 12 మందిని పిలుచుకొని వారికి దురాత్మలను వెలగొట్టడానికి, రోగాలను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి, మరి ఈ 15వ వచనం వరకు కూడా ఏ విధంగా పరిచర్య చేయాలన్నది 15వ వచనం వరకు కూడా చెప్తున్నాడు. అనేది ఈ 16వ వచనం నుండి ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 42 వచనాలు ఉన్నాయి. ఈ 16వ వచనం నుండి 42వ వచనం వరకు కూడా, చివరి వచనం వరకు కూడా మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలు ఎదురవుతాయి, ఎలాంటి శోధనలు ఎదురవుతాయి. సువార్త ప్రకటించడం అంటే మరి ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని శోధనలు ఎదురవుతుంది అనేది 16వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ 16వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాను. హల్లెలూయా. శిష్యులని ఎట్లా పంపిస్తున్నట? తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపినట్టుగా పంపిస్తున్నా అంటున్నాను. హల్లెలూయా. అంటే మరి తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపినట్టుగా అంటే మరి తోడేళ్ళు ఎలాంటివి? క్రూరమైనవి. మరి గొర్రెలు మృదువైనవి, చాలా సాధువు. అవునా? హల్లెలూయా. మరి ఆ తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపిస్తే మరి తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెలను చీల్చి చెండాడుతాయి. అవునా కదా? మరి చంపుకొని తినేస్తాయి గొర్రెలను. అవునా కదా? హల్లెలూయా. సింహానికన్నా కొంచెం కనికరం ఉంటుంది అంటారు, కానీ తోడేలుకు అసలు కనికరం ఉండదు.
హల్లెలూయా. అంటారు కదా, వాడు తోడేలు అంటారు. అవునా? హల్లెలూయా. సింహం అన్నారు, తోడేలు అన్న అంటే తోడేలు చాలా భయంకరమైంది. సింహం అన్న కానీ కొంచెం కనికరం చూపిస్తుందంట సింహం. హల్లెలూయా. దాని ముందట మరి కొంతమంది అంటారు, దాని ముందట వంగి నమస్కారం పెడితే అది ఆగిపోతుంది అంటారు కొంతమంది. అది అది కొన్నిసార్లు అది కనికర పడుతుంది సింహం అయినా కానీ. కానీ తోడేలు చాలా భయంకరమైంది, చాలా క్రూరమైంది. హల్లెలూయా. ఈ మరి ఈ తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టుగా పంపుతున్నానంటే, మరి తోడేళ్ళ లాంటి స్వభావం ఉన్న ప్రజలు, హల్లెలూయా, ఈ తోడేళ్ళు ఈ గొర్రెలు మరి 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 తోడేళ్ళ మధ్యలోకి అంటే మరి తోడేళ్ళు అంటే ఏంటిది, మనుషులు, తోడేళ్ళ స్వభావం లాంటి మనుషులు అంటే క్రూరమైన మనుషులు. హల్లెలూయా. కనికరం ఏ మాత్రం కూడా లేని మనుషులు. హల్లెలూయా. కనికరం ఏ మాత్రం కూడా లేని మనుషుల మధ్యలోకి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఈ శిష్యులను పంపిస్తున్నాడంట గొర్రెల్లాగా. హల్లెలూయా. ఇప్పుడు మరి ఏ మాత్రం కూడా మన ఎడల కనికర పడని మనుషుడు, మన ఏ మాత్రం కూడా మనల్ని ప్రేమించని మనుషుడు మనలో ఎప్పుడు కూడా ఏం వెతుకుతాడు? తప్పులే వెతుకుతాడు. అవునా? మనల్ని ప్రేమించేటోడు అయితే ఏం చేస్తాడు? మనం తప్పు చేసినా కానీ పోన్లే అని చెప్పి వదిలేస్తాడు. మనల్ని ద్వేషించేటోడు, మనం ద్వేషించేటోడికి ఎప్పుడు కూడా ఏం కనబడతాయి? మనలో ఉన్న తప్పులే కనబడతాయి, వానికి మనలో ఉన్న మంచి కనబడదు. మనల్ని ప్రేమించేటోనికి అయితేనేమో మనలో ఉన్న మంచే కనబడుతుంది. వాడు మనలో ఉన్న మంచిని చూస్తాడు వాడు. హల్లెలూయా. చెడును చూడడు. ప్రైజ్ జీసస్. ప్రేమ ఏం చేస్తుందంటే అనేక తప్పిదములను కప్పివేస్తుందంట. అదే మరి ద్వేషం ఏం చేస్తుంది? తప్పులను ఎత్తి చూపిస్తుంది. ప్రేమనేమో తప్పులను కప్పేస్తుంది, ద్వేషము తప్పులను ఎత్తి చూపిస్తుంది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు తోడేళ్ళ లాంటి ప్రజల మధ్యలకు నేను మిమ్మల్ని పంపుతున్నా అంటే, ఎలాంటి ప్రజల మధ్యలకు చాలా ఘోరమైన మరి ప్రేమ అనేది, ప్రేమ కానీ కనికరం కానీ లేని ప్రజల మధ్యలకు నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాను. హల్లెలూయా. ఇలాంటి ప్రజలు కనికరము కానీ ప్రేమ కానీ లేని ప్రజలు. హల్లెలూయా. ఆ కనికరం కానీ ప్రేమ కానీ లేని ప్రజలు మనలో ఏం చూస్తారు? మనలో ఉన్న చెడునే చూస్తారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కాబట్టి మరి మరి మనం ద్వేషించేవాడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడంటే మనలో ఉన్న చెడునే చూస్తాడు. మనల్ని ఏం చేయడానికి చూస్తాడు? మనల్ని నాశనం చేయడానికే చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ మరి దేవుడు ఏం చెప్తున్నాడు? పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కపటులై ఉండు అంటున్నాడు. హల్లెలూయా. పాముల వలె ఏం చేయాలంట? వివేకులంగా ఉండాలంట. హల్లెలూయా. ఇప్పుడు పాము ఒకటి సాతానుకు గుర్తు, రెండవది పాము సాతానికి గుర్తు, జ్ఞానానికి కూడా గుర్తు పాము. హల్లెలూయా. పాము సాతానుకు గుర్తు, అది విషపూరితమైన విషం దాంట్లో ఉంటుంది కాబట్టి. జ్ఞానానికి కూడా గుర్తు, ఆరోగ్యానికి కూడా గుర్తు పాము. పాము చాలా మరి ఇప్పుడు ఇక్కడ యేసు పాముల వల్ల వివేకులై ఉండు అంటున్నాడు. అంటే మరి పాము చాలా వివేకం కలిగింది. మనం ఆదికాండంలో 3వ అధ్యాయంలో చూసుకుంటే కనుక దేవుడు సృష్టించిన వాటన్నిటిలో కూడా సర్పము చాలా మరి యుక్తి కలిగిందని ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండంలో. హల్లెలూయా. సర్పము చాలా చాలా యుక్తి కలిగి, చాలా జ్ఞానం కలిగిందంట. హల్లెలూయా. ఆ పాములాగా మరి వివేకులంగా ఉండాలంట. ఇప్పుడు మనం తప్పించుకోవాలంటే, కొన్ని శోధనలో నుంచి, కొన్ని ఇబ్బందుల్లో నుంచి మనం తప్పించుకోవాలంటే మనకేముండాలి? జ్ఞానం అనేది ఉండాలి. హల్లెలూయా. మన జ్ఞానం ఉంటే మన సామెతల్లో రాయబడి ఉంటుంది, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఆపద రాకముందుకే తప్పించుకుంటాడంట. జ్ఞానం కలిగిన వాడు ఆపద వస్తుందని చెప్పి మొదలే మరి ఆశ్రయ దుర్గంలోకి వెళ్ళిపోతాడంట, మొదలే తప్పించుకుంటాడంట. జ్ఞానం లేనివాడు అది వచ్చేదాకా చూస్తాడు, దాంట్లో పడతాడు.
జ్ఞానం కలిగిన వాడైతే ముందే జాగ్రత్త పడతాడు అనమాట. హల్లెలూయా. మరి జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడంటే ఫ్యూచర్ని చూస్తాడు, తర్వాత జరగబోయేదాన్ని చూస్తాడు. ఈ రోజు నేను ఈ పని చేస్తే రేపు అది లాభం అవుతుందా నష్టం అవుతుందా, దాని ద్వారా ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఆయన ఫ్యూచర్ని చూస్తాడు. జ్ఞానం లేని వాడు ఏదైతే అదే అనుకుంటాడు. హల్లెలూయా. ఆపదలో పడిపోతాడు. జ్ఞానం ఉన్నోడు అన్నింటినీ కూడా ఆలోచించి మరి చాలా జాగ్రత్తగా ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. మరి క్రూరమైన ప్రజలు, మనల్ని ద్వేషించే ప్రజలు మనలో ఎప్పుడు కూడా తప్పుని ఎత్తి మరి తప్పునే చూస్తారు, మన నాశనం చేయడానికి చూస్తారు. కాబట్టి ఆ ప్రజల మధ్యలో మనం ఏ విధంగా నడుచుకోవాలి? జ్ఞానం కలిగిన వారంగా నడుచుకోవాలి మనం. హల్లెలూయా. పాములాగా మరి ఆ వివేకం కలిగి ఉండాలి. వాళ్ళ చేతిలో పడకుండా తప్పించుకునే వివేకం కలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా పావురముల వలె నిష్కపటులై ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఎట్లుండాలంట? పావురం లాగా నిష్కపటులం కావాలంట. మరి పావురం యొక్క స్వభావం ఏంటిది? అది బురదలో నిలబడుతుందా? బురదలో నిలబడదు. అది బురదలో అసలు కాలు పెట్టదు. హల్లెలూయా. మరి నోవాహు కాలంలో మరి జలప్రలయం వచ్చినప్పుడు, మరి జలప్రలయం సమయంలో ఆ నోవాహు కుటుంబం దేవుడు ఎక్కడ పెడతాడు? ఓడలో పెడతాడు. హల్లెలూయా. మరి దాదాపు ఆ జలప్రలయము మరి వర్షమేమో 40 దినాలు 40 రాత్రులు కురుస్తుంది. అయితే మరి ఆ నీళ్ళన్నీ కూడా మరి తగ్గిపోయేసరికి సంవత్సరం పట్టింది. మరి దాదాపు ఒక సంవత్సరం నోవాహు కుటుంబం అంతా, నోవాహు కుటుంబము ఇంకా అన్ని రకాల జంతువులు, దాదాపు ఒక 18 నుంచి 17,000 జంతువులు హల్లెలూయా ఆ ఓడలో మరి దాదాపు ఒక సంవత్సరం పాటు ఉన్నాయి అన్నమాట. జంతువులు పక్షులు అన్నీ కూడా కలిపి. హల్లెలూయా. అయితే మరి నీళ్ళు తగ్గినాయో లేదో, బయటికి రావచ్చో లేదో చూద్దామని చెప్పి మరి నోవాహు మరి ఆ ఓడకున్న కిటికీని తెరిచి ఒక కాకిని పంపించాడు. ఫస్ట్ ఆ కాకిని పంపిస్తే ఆ కాకి మళ్ళా తిరిగి రాలే. అది వెళ్ళిపోయింది. అయితే మరి కాకిని పంపిస్తే కాకి రాలేదు. సరే పావురాన్ని పంపించి చూద్దామని చెప్పి పావురాన్ని పంపిస్తే ఆ పావురానికి ఎక్కడ కూడా కాలు పెట్టడానికి స్థలం లేదండి. అంతా కూడా బురదన ఉంది, నీళ్లు బురదన ఉంది. కాబట్టి ఎక్కడ కూడా దానికి కాలు పెట్టడానికి స్థలం లేదు. కాబట్టి అది మళ్ళా నోవాహు దగ్గరికి మళ్ళా తిరిగి వచ్చింది. సో దాన్ని బట్టి నోవాహు ఏం అర్థం చేసుకున్నాడంటే నీళ్ళు ఇంకా ఇనికిపోలేదు అని అర్థం చేసుకున్నాడు. మళ్ళా కొద్ది రోజులకు ఏం చేసిండంటే మళ్ళా ఆ పావురమును మళ్ళా వదిలిపెట్టాడు. మళ్ళా వదిలిపెట్టినప్పుడు మరి ఇంకా అది మళ్ళీ తిరిగి రాలేదు. అంటే ఇంకా నీళ్ళు ఇనికిపోయినాయి, నేల కంప్లీట్గా మంచిగా అయిపోయింది అని చెప్పి అర్థం చేసుకొని అప్పుడు బయటకు వస్తాం. హల్లెలూయా. అంటే పావురం యొక్క స్వభావం ఏంటంటే అది బురదలో అసలు కాలు పెట్టదు. హల్లెలూయా. అంటే మరి బురద దేనికి గుర్తు? పాపానికి గుర్తు. మరి పావురం వలె నిష్కపటులై ఉండు అంటే ఎలాంటి కపటము? మరి పావురము శాంతికి, సమాధానానికి, పరిశుద్ధతకు పావురం సాదృశ్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు పావురం సాదృశ్యం. హల్లెలూయా. ఆ పావురం వలె మరి నిష్కపటులై ఉండడంటే ఆ పావురం ఏ విధంగానైతే మరి ఆ పావురం ఏ విధంగానైతే మరి దాని కల్మషం లేదు, ఏ విధంగానైతే అది బురదలో కాలు పెట్టదో, హల్లెలూయా, అదే విధంగా మరి మనం కూడా మరి ఆ పాపం అనేది చేయకుండా, మరి కపటం అనేది మన హృదయంలో లేకుండా మనం పరిశుద్ధులంగా మరి మనం ఉండేటట్టుగా చూసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్. మనం పరిశుద్ధులంగా మరి ఉండేటట్టుగా మన పరిశుద్ధులంగా ఉన్నప్పుడే మరి ఎవరిలో కూడా మనలో ఉన్న తప్పులు కనబడాయి. హల్లెలూయా. మనల్ని ఇబ్బంది పెట్టడానికి సాతానుడు వాడు చాలా చెడ్డోడు, అవునా కదా? వాడు ఎప్పుడు కూడా మన చుట్టే తిరుగుతుంటాడు. ఎందుకని? వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలని చెప్పి వాడు మన చుట్టే తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ తోడేలు, ఇప్పుడు మనకు తోడేలు ఎవరంటే సాతానుడే. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. నాకు శత్రువు ఎవరు?
సాతానుడు, మనుషులు కాదు. మనిషిని మనం శత్రువు అని చెప్పి అస్సలు అనుకోవద్దు మనం. హల్లెలూయా. ఆ మనిషిలో పనిచేస్తూ ఉంటాడు కదా సాతానుడు, వాడు మన శత్రువు. హల్లెలూయా. మనుషులు మంచోళ్ళే, కానీ వాళ్ళలో పనిచేసేటోడు చెడ్డోడు. వాడు మన అసలు శత్రువు, మనుషులు కాదు. హల్లెలూయా. మనుషులను దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమని చెప్పాడు. నీ శత్రువులను ప్రేమించుడి, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. హల్లెలూయా. అంటే మరి మనుష్య రీతిగా మరి మా మనుషులైన శత్రువులను ప్రేమించమంటాడు. ఎందుకంటే మరి మనిషి కాదు. ఇప్పుడు సాతానును మనం అనగదొక్కాలంటే ఎట్లా అనగదొక్కాలి? మనము ప్రేమతోటే. హల్లెలూయా. ఆ మనిషిలో ఉన్న సాతానుడు కావాలంటే నువ్వు ఆయనకి ప్రేమ చూపించాలి. నువ్వు సామెతల గ్రంథంలో రాయబడుతుంది కదా, నీ శత్రువు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టు, దప్పికొన్నప్పుడు నువ్వు నీళ్ళు ఇస్తే నిప్పులు కుప్పగా తన మీద పోసిన వానిగా ఉంటామంట. అంటే నిప్పులు పోస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. అవునా? వాడు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెడితే, దప్పికొన్నప్పుడు నీళ్ళు ఇస్తే మనం ఏం చేస్తున్నట్టంట? నిప్పులు కుప్పగా వాని తల మీద పోస్తున్నట్టంట. అంటే ఆ మనిషిలో ఉన్న క్రూరత్వం, ఆ మనిషిలో ఉన్న శత్రువు సాతానుడు ఏమవుతున్నాడు? నువ్వు చూపించే ప్రేమ ద్వారా కాలిపోతున్నాడు. మనం సాతాను అనగదొక్కాలి. ఎట్లా అనగదొక్కాలి? ప్రేమతో అనగదొక్కాలి మనం. హల్లెలూయా. కనికరంతో అనగదొక్కాలి మనం. మన మనుషులను ప్రేమించాలి. మనుషులు కాదు మన శత్రువులు. మన శత్రువు ఎవరు? సాతానుడు. హల్లెలూయా. ఆ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు? మనుషుల్లో దూరి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. హల్లెలూయా. మనలో ఉన్న తప్పులను పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు వాడు. హల్లెలూయా. మనలో చిన్న తప్పు దొరికితే చాలు, వాడు ఏం చేస్తాడు? నెత్తి మీద కూర్చుంటాడు ఇంకా పోయి. హల్లెలూయా. కాబట్టి మనం వారికి దొరకొద్దు. మనం హల్లెలూయా. సాతానుకి అస్సలు మనం దొరకొద్దు. నీకు చిన్న పొరపాటు, నీ దగ్గర చిన్న తప్పు కనబడ్డా కానీ వాడు దేవునికి దాసుడైనా కానీ దేవుని ఎదుట వాడు విరవీగుతాడు వాడు. హల్లెలూయా. అందుకే మరి సామెతల గ్రంథంలో రాయబడ్డది, సొలొమోను భక్తుడు ఏమంటాడంటే, నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుతానంటాడు దేవుడు. అంటే సాతానుతో దేవుడు ధైర్యంగా మాట్లాడాలంటే మనం దేవుని హృదయాన్ని సంతోషపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి సాతానును మనము అనగదొక్కాలంటే మరి పరిశుద్ధంగా మనం ఉండాలి. సాతానుకి అసలు అవకాశం దొరకొద్దు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుకి అసలు అవకాశం ఇవ్వద్దు మనం. హల్లెలూయా. మరి మనలో ఒక చిన్న తప్పు కనబడ్డా కానీ సాతానుడు ఏం చేస్తాడు? దాన్ని పట్టుకొని మనల్ని మరి కింద పడేస్తాడు మనల్ని. హల్లెలూయా. అది దొరకద్దు. హల్లెలూయా. మరి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనలో ఎంత ఎక్కడ తప్పులు వెతుకుతామని చూసినా కానీ అసలు తప్పులు దొరకలే. హల్లెలూయా. ఆయన ఎవరు? దానియేలు. హల్లెలూయా. మరి దానియేలును కూడా మరి రాజు దానియేలును దేశం మీద అధికారిగా మరి నియమించాలని చెప్పి అనుకుంటాడు. తన రాజ్యం మీద అధికారిగా నియమించాలనుకున్నప్పుడు మిగతా అధికారులు అందరూ కూడా ఏం చేస్తారు? ఈ దానియేలును అధికారిగా నియమించాలనుకుంటాడు ఆ రాజు. కాబట్టి ఇక ఈ దానియేలులో తప్పులు వెతుకుతాం. మరి దానియేలు మరి ఈ దానియేలు తప్పులు వెతికి మరి ఆ తప్పులు రాజుకు చూపిద్దాం. రాజా, నువ్వు మరి అధికారిగా నియమించాలనుకున్న దానియేలు తప్పు చేశాడు అని చెప్పి మరి తప్పులు చూపించి ఆ దానియేలును మరి రాజు అధికారిగా చేయకుండా చేద్దామని చెప్పి తప్పులు వెతుకుతారు, కానీ ఎక్కడ కూడా దొరకడు దానియేలు. చూడండి ఆ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ
4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని నుండి తగిన హేతువు కనిపెట్టుచుండేది గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. చాలు. హల్లెలూయా. మరి ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో మరి దానియేలు మీద ఏదైనా నింద మోపాలని చెప్పి మరి వెతుకుతున్నప్పుడు మరి దానియేలు ఏంటంట, నమ్మకస్తుడై ఏ నేరమును ఏ తప్పిదమును చేయవాడు కాడు కనుక దానియేలులో ఏం చేయలేకపోయారంట, వాళ్ళు లోపం కనుగొనలేకపోయారంట. కాబట్టి తర్వాత ఇంకా ఏం నిర్ణయం చేసుకున్నారు, దేవుని పద్ధతి విషయంలో తప్ప దానియేలు ఎక్కడ కూడా దొరకడు అని చెప్పి నిర్ణయం చేసుకొని రాజుతోటి ఏమంటారు, రాజు 30 దినాల వరకు ఇంకా ఏ దేవతను కూడా ఏ మనుషుడు కూడా ఏ దేవుణ్ణి కానీ ఏ దేవతను కానీ ఆరాధించొద్దు, ఒకవేళ ఆరాధిస్తే కనుక మరి ఆ వ్యక్తిని సింహాల గృహంలో వేసేయాలి అని చెప్పి రాజుతో ఒక శాసనం రాయించారు. కానీ మరి దానియేలు ఏం చేస్తాడు, ప్రార్థనే చేస్తాడు. హల్లెలూయా. మరి దానియేలు విడవకుండా ప్రార్థన చేసినందుకు మరి అధికారులు ఏం చేస్తారు, సింహాల గుహలో వేస్తారు. సింహాల గుహలో వేసినా కానీ సింహాలు ఏమైనా చేయగలిగినాయంటారా? ఏమి చేయలేదు. ఎందుకు ఆ సింహాలు కూడా ఏం చేయలేదంటే దేవునికి దానియేలులో ఏ దోషము కూడా కనబడలేదు. అంటే నీలో ఏ దోషం కూడా కనబడకుండా ఉంటే, నీలో ఏ పాపం కూడా కనబడకుండా ఉంటే ఏ శత్రువు కూడా నిన్ను ఏమి కూడా చేయలేడు. హల్లెలూయా. ప్రైజ్. మనం ఉన్నది తోడేలు మధ్యలోనే. సాతానుడు మనల్ని ఎక్కడ పట్టుకోవాలా అని చెప్పి మనల్ని వెతుకుతున్నాడు. సాతానుడు మనలో తప్పులను వెతుకుతున్నాడు. హల్లెలూయా. మనలో ఏ తప్పు కూడా లేకపోతే కనుక వాడు మనల్ని ఏమీ చేయలేడు. సింహాల గుహలో పడిపోయినా కానీ సేఫ్గా మళ్ళీ తిరిగి వస్తాం. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నాడు, పాముల వలె వివేకులు పావురం వలె నిష్కపటులైండు అంటున్నాడు. హల్లెలూయా. మరి వివేకం అంటే ఏంటిదంటారు? చెడుతనమును విసర్జించడమే వివేకం. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. చాలు. హల్లెలూయా. మరి యెహోవా యందు భయభక్తులు ఏంటంటే జ్ఞానం, దుష్టత్వం విడిచితే ఏంటంట వివేకం అంట. హల్లెలూయా. అంటే మరి నీలో తప్పులు ఉంటేనే కదా ఎవడన్నా నిన్ను పట్టుకునేది, అవునా? హల్లెలూయా. నీలో ఏ తప్పు లేకపోతే నిన్ను ఎవడు కూడా ఉండడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అంచెలంచెలుగా ఏమవుతావు, ఎదుగుతూనే ఉంటావు. ఎందుకు? నీలో తప్పు లేదు కాబట్టి నిన్ను ఆపేటోడు ఎవడని ఆపినా కానీ నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు. ఆపుదామని చూసినా కానీ ఆపినవానికి అవమానం కలుగుతుంది, కానీ మనకి ఏం కాదు. ఎందుకంటే మనలో ఏ తప్పు కూడా లేదు కాబట్టి. హల్లెలూయా. మరి వివేకం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, అన్ని కూడా ఆచితూచి ఆలోచించి పనులు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నష్టం కలగొద్దని. అవునా కదా? కరెక్టే కదా? అయితే మరి ఇక్కడ ఏమో దేవుని యందు భయభక్తులు ఏంటంటే జ్ఞానం అంట. ఎందుకు దేవుని యందు భయభక్తులే జ్ఞానం అని చెప్పి ఎందుకు అంటున్నాడంటే, దేవుని భయం ఉందంటే, దేవుని భయం ఉంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయము, తప్పు చేయము కాబట్టి ఇబ్బందులో మనం పడము. హల్లెలూయా. దుష్టత్వం విడిచితే వివేకం అంటున్నాను. మరి మనం దుష్టత్వం విడిచిపెట్టినామంటే, మనలో ఏ పొరపాటు కూడా లేదు అంటే
మనం దేంట్లో కూడా మనం చిక్కుపడం. ఇప్పుడు యోబు విషయంలో చూసుకుంటే కనుక దేవుడు ఏం చేసిండంట, యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేసిండంట. దేవుడు సాతాను ముట్టుకోకుండా. ఎందుకు దేవుడు కంచె వేయగలిగిండు? ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏదైతే సెలవిచ్చిండో అదే యోబు పాటించండి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనం విసర్జించండు. కాబట్టి ఇప్పుడు సాతానికి ఏం అవకాశం లేదు యోబు కుటుంబంలో. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఫుల్ఫ్లెడ్జ్గా ఆయన కంచె వేయగలిగాడు. అంటే మరి మనం వివేకం కలిగిన వారంగా ఉంటే, మనం చెడుతనం విసర్జించినప్పుడే, దుష్టత్వం విసర్జించినప్పుడే మనం ఏంటిది, వివేకం కలిగిన వారం. హల్లెలూయా. మనం వివేకం కలిగిన వారంగా ఉండాలి, నిష్కపటులంగా ఉండాలి. అంటే ఎలాంటి కపటం కానీ, ఎలాంటి ద్వేషం కానీ, ఎలాంటి పాపము కానీ, పాప సంబంధమైన లక్షణాలు కానీ మనం లేకుండా ఉన్నప్పుడే సాతానికి మనం దొరకము. హల్లెలూయా. సాతానుకు మనం చిక్కకుండా మనం చూసుకోవాలి. మన శత్రువుకు మనం దొరకొద్దు. మన శత్రువుకు మనం దొరికినామంటే మన శత్రువు ఏం చేస్తాడు, మనల్ని అనగదొక్కడానికి చూస్తాడు. హల్లెలూయా. మనం వారికి దొరకకుండా ఉన్నప్పుడు మనం వారిని అనగదొరికే శక్తివంతులంగా ఉంటాం. మనం హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు వారిని తరుముడి, అప్పుడు పారిపోవని అంటారు. చూడండి, అది చివరి వచ్చిన వాళ్ళు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 8వ వచనం, 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుంచి పారిపోవును. అంటే నువ్వు దేవునికి లోబడి ఉండకుండా, నీలో దేవుని భయం అనేది నీలో లేకుండా ఉండి సాతానా ఎలుప అంటే అప్పుడు ఓడువాడు, నిన్నే తరుముతాడు. అదే నువ్వు దేవునికి భయపడుతున్నావు అనుకో, నువ్వు వెళ్ళిపోరా సాతానుడా అంటే వెళ్ళిపోతాడు. ఎందుకంటే సాతానుడు చాలా చెడ్డోడైనా చాలా తెలివైనడు అనమాట. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ నీలో ఉంటేనే దాన్ని పట్టుకొని వాడు వాదిస్తాడు. వానికి ప్రూఫ్స్ ఉండాలి. వానికి కూడా ఏ ప్రూఫ్ లేకపోతే వాడు సైలెంట్గా ఉంటాడు. హల్లెలూయా. వానికి కూడా మరి నీలో తప్పు ఎత్తి చూపించడానికి వానికి ప్రూఫ్ ఉంటే, నువ్వు కరెక్ట్, మరి నువ్వు ఒక పాపం అనేది నువ్వు చేస్తే దాన్ని బట్టి వాడు ఎగురుతాడు. వాడు నీలో ఏ పాపం లేకపోతే సైలెంట్గా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు వాడు. హల్లెలూయా. మనలో ఏ పాపం లేకపోతే మన వివేకులంగా ఉంటే, మన చెడుతనాన్ని ద్వేషించిన వారంగా ఉంటే కనుక మరి మనలో ఏ తప్పు కూడా సాతాను కనబడదు. కాబట్టి వాని పైన మనకు అధికారం ఉంటుంది. అప్పుడు సాతాను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు యేసు ప్రభునే చూసుకుంటే కనుక, మరి యేసు ప్రభును మొట్టమొదటి 3 ప్రశ్నలు పెట్టాడు. 3 ప్రశ్నలు, 40 దినాలు యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు 3 ప్రశ్నలు వేశాడు సాతానుడు. హల్లెలూయా. 3 పరీక్షలు పెట్టాడు. జీవోద్దంభము, శరీరాశ, నేత్రాశ, 3 పరీక్షలు పెట్టాడు యేసు ప్రభు. మరి 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు కదా. తర్వాత మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు మరి ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతున్నప్పుడు సాధారణ ఏమంటాడు, ఆకలి అని చెప్పి ఎందుకు కలుస్తాడు, దేవుని కుమారుడు కదా, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినంటాడు. అంటే యేసు ప్రభు అంటాడు, ప్రభు అయిన మరి నా మనుషుడు నరుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించినట్టు. తర్వాత సాతానుడు ఏం చేస్తాడు, పెద్ద కొండ పైకి తీసుకెళ్ళి మరి ఈ కొండ మీద నుంచి నువ్వు దూకు, మరి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా, నీ దూతల మరి నీ పాదములకు రాయి తగలకుండా మరి ఎత్తి పట్టుకొనుటకు దూతలకు ఆజ్ఞాపించునని చెప్పి రాయబడి ఉంది కదా. సో నువ్వు ఈ దూకు, దేవదూతలు వచ్చి నేను రక్షిస్తానంట.
యేసు ప్రభు అంటే నీ ప్రభు అయిన దేవుని నువ్వు శోధింపవలదు అంటాడు. అనగానే మళ్ళీ సాతానుడు ఏం చేస్తాడు, రాజ్యాలన్నీ కూడా, భూలోక రాజ్యాలన్నీ కూడా చూపించి, వాటి మహిమలను చూపించి ఒకటే నిమిషంలో చూపిస్తాడు. ఎట్లా చూపించిండో తెలియదు. ఒకటే నిమిషంలో 200 దేశాల చరిత్ర మొత్తము, మరి వాటి గొప్పతనము. ఇప్పుడు 200 పైన దేశాలు ఉన్నాయి, అప్పుడు ఎంతుందో తెలీదు. కానీ మరి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వాటి మహిమలను కూడా ఒక్క నిమిషంలో చూపించాడు. చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడ్డాయి, నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, నేత్రాశ చూపిస్తున్నాడు. హల్లెలూయా. శరీరాశ ఏంటిది, ఆహారం గురించి. రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినాను, యేసు ప్రభు చేసుకోలే. హల్లెలూయా. జీవపు డంబం, దేవుని పరీక్షించమన్నాడు. ఏది, కొండ మీద నుంచి దూకు, దేవదూతలు నేను పట్టుకుంటానని. దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదంటాడు. హల్లెలూయా. మరి రాజ్యాలన్నీ కూడా చూపించి నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇస్తా అంటాడు. యేసు ప్రభు అంటాడు, నీ ప్రభు అయిన దేవుని నువ్వు మొక్కాలంటాడు. అక్కడ దేని కూడా లొంగలే. కాబట్టి ఆ తర్వాత ఏమైపోయిందంటే యేసు ప్రభుకి సాతాను పైన అధికారం కలిగింది. హల్లెలూయా. సాతానుకు పర్మిషన్ ఇచ్చినప్పుడే యూదా ఇస్కరియోతు, సాతానుడు యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నాడు లేదని కాదు, కానీ ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు తోటి నీ పని నువ్వు కాని అని అన్నాడో, అప్పుడే సాతానుడు యూదా ఇస్కరియోతులో దూరి మరి యేసు ప్రభుని అప్పగించడము, మరి సిలువకేయించడం ఇది మొదలు పెట్టాడు. అంటే యేసు ప్రభుకి ఏమైంది, సాతాను పైన అధికారం కలిగింది. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభులో ఎక్కడ కూడా, యేసు ప్రభులో ఏ పొరపాటు లేదు. సాతానుడు పెట్టిన పరీక్షలన్నిటిలో కూడా మరి యేసు ప్రభు పాస్ అయ్యాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా సాతానుకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి యేసు ప్రభు పర్మిషన్ ఇస్తేనే సాతానుడు యేసు ప్రభుని ఇబ్బంది పెట్టడానికి ముందుకు వచ్చాడు. హల్లెలూయా. అంటే మనలో పరిశుద్ధత అనేది ఉంటే, మనలో వివేకం అనేది ఉంటే, మనలో మరి నిష్కపటమైన హృదయం అనేది ఉంటే, సాతానుడు నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు, సాతానుడు నీ కంట్రోల్లో ఉంటాడు. హల్లెలూయా. సాతానుడు మన కంట్రోల్లోకి రావాలి అంటే మరి మనకేముండాలి, వివేకం అనేది ఉండాలి, నిష్కపటమైన హృదయం అనేది ఉండాలి. హల్లెలూయా. ఈ రెండు ఇవి మనకున్నప్పుడు మనం సాతానుకు దొరకము. హల్లెలూయా. మనల్ని ఆపేటోడు ఎవడు ఉండడు. మనం అంచెలంచెలుగా ఎదుగుతాం. హల్లెలూయా. మనం సాతాన్ని అనగదొక్కే శక్తివంతులంగా మనం ఉంటాం. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలి, పాములాగా వివేకం కలిగి ఉండాలి. వివేకం అంటే ఏంటిది, చెడుతనమును విసర్జించడం, దుష్టత్వమును విసర్జించడం. హల్లెలూయా. నువ్వు దుష్టత్వాన్ని కంప్లీట్గా, మరి చెడు క్రియలు, చెడు స్వభావాలు, చెడు వాటన్నిటి నువ్వు ద్వేషించినప్పుడు నువ్వు ఎవరుగా ఉంటావు, వివేకిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఇక పావురం వలె నిష్కపటమైన హృదయం, నిష్కపటులుగా ఉండాలండి. ఈ విధంగా మనం ఉంటే కనుక మరి మనల్ని ఆపేటోడు ఎవడు ఉండడు, మనం పట్టుకునేటోడు ఎవడు ఉండడు. హల్లెలూయా. మనం సాతానికి మనం దొరకము. హల్లెలూయా. ఒకవేళ వాడు ఇబ్బంది పెట్టినా కానీ మనం అంచలంచలుగా ఎదుగుతాం, కానీ మనకి ఏమాత్రం కూడా హాని జరగదు. ఇప్పుడు దానియేలును సింహాల గుహలో వేశారు. హల్లెలూయా. కొద్దిగంత మరి దానియేలుకి భయం అయి ఉండొచ్చు సింహాలు జీల్చేస్తే, కానీ సింహాల గుహలో వేసిన తర్వాత దానియేలు హాయిగా మళ్ళీ బయటకు వచ్చాడు. ఎందుకంటే ఏ తప్పు కూడా దానియేలులో లేదు కాబట్టి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం గల మా ప్రభువా యేసు తండ్రి, యేసయ్య ఇదిగో ప్రభువా, మరి వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. ఇదిగో ప్రభువా యేసు తండ్రి దేవా, మరి పాముల వలె మరి ఇదిగో తండ్రి మరి వివేకులై ఉండు అని చెప్పి సెలవిచ్చావు తండ్రి. పావురం వలె ప్రభా యేసు తండ్రి నిష్కపటులై ఉండు అని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి. మరి తోడేల మధ్యలోకి గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులు, మరి పావురం వలె నిష్కపటులై ఉండు అని చెప్పి నువ్వు సెలవిచ్చావు తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి, మరి పాము వలె మేము వివేకులంగా, మరి పావురం వలె నిష్కపటులంగా ఉన్నప్పుడే తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా మా శత్రువుకి మేము దొరకము ప్రభా యేసు తండ్రి.
ఎవరు కూడా మమ్మల్ని ఆపేవాడు ఉండడు ప్రభా. తండ్రి అంచెలంచెలుగా మేము ఎదుగుతాం ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి, యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా కాబట్టి ప్రభా తండ్రి మేము వివేకులంగా ఉండులావున సాయం చేయండి తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా దుష్టత్వంను విసర్జించే వారంగా మేము ఉండులావున సాయం చేయండి తండ్రి. పరిశుద్ధులంగా మేము ఉండులావున, దానియేలు వలె మేము ఉండులావున తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి మరి దానియేలు ప్రభా తండ్రి, మరి దానియేలులో ఏ తప్పిదాన్ని కూడా తండ్రి మరి అధిపతులు కనుగొనలేకపోయారు ప్రభా. కాబట్టి తండ్రి సింహాల గుహలో వేసినా కానీ తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా సేఫ్గా తిరిగి నువ్వు బయటికి తీసుకొచ్చావు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా మరి దానియేలు వలె తండ్రి మరి మేము కూడా ప్రభా యేసయ్యా తండ్రి మరి ప్రజలందరి మధ్యలో ప్రభా యేసయ్యా తండ్రి దేవ మరి నిష్కపటులుగా ప్రభా యేసయ్యా తండ్రి మరి చెడుతనంను మరి దుష్టత్వంను విసర్జించిన వారంగా వివేకులముగా తండ్రి మేము ఉండులావున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి లేచి నిలబడినట్లయితే ఆయిల్ అనాయింటింగ్ చేసి లాస్ట్ ప్రేయర్ చేసి ముగిస్తాను. జీసస్ మన అనౌన్స్మెంట్స్ ఏంటంటే మండే రోజు 12 గంటల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు వాట్సాప్ కాన్ఫరెన్స్ ఉంటుంది మనకి. ఇంకా వెనస్డే రోజు స్త్రీల మీటింగ్ ఉప్పల్లో మరి 11 గంటలకు జరుగుతుంది. శ్రీనగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 1 శాంతి నిలయం అపార్ట్మెంట్లో. అదేవిధంగా శుక్రవారం రోజు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది ఉప్పల్లోనే 11 గంటల నుంచి 1 గంట వరకు. సో వీలైనంత వరకు మరి రావడానికి ట్రై చేయండి. అదేవిధంగా మరి శనివారం రోజు సాయంత్రం 7 గంటలకి ఆన్లైన్లో ఫేస్బుక్, యూట్యూబ్ రెండిట్లో కూడా ప్రొఫెటిక్ సర్వీస్ ఉంటుంది. ప్రవచనాలు చెప్తాను కాబట్టి మరి వాటిలలో కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. జీసస్. ప్రే చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, ఇదిగో ప్రభా అభిషేకము ప్రతి కాడిని విరగొట్టునని చెప్పి నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఈ యొక్క అభిషేకం ద్వారా ప్రభా యేసు తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరి తండ్రి అనారోగ్యం అనే కాడిని మీరు విరగొట్టండి ప్రభా యేసు తండ్రి. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే కాడిని మీరు విరగొట్టండి ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి అసమాధానం అనే కాడిని మీరు విరగొట్టండి ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి అనుకున్నవి జరగకుండా చేసే అపవాది కాడిని విరగొట్టండి ప్రభా. యేసయ్యా ఇదిగో విరగొడుతున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. ఇదిగో ప్రభా మరి ఆత్మీయంగా తండ్రి ఎదగకుండా చేస్తున్న అపవాది కాడిని తండ్రి మీరు విరగొడుతున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తను మరి ఇక్కడ వారందరి సరిహద్దులను తండ్రి మీరు విశాలపరుస్తున్న వందనాలు ప్రభా. అన్ని విషయాల్లో తండ్రి ఆత్మీయంగా శరీర రీతిగా ప్రభా అన్ని విషయాల్లో కూడా తండ్రి ఇక్కడ మమ్మల్ని అందరినీ తండ్రి నువ్వు ఆశీర్వదిస్తున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. ఇదిగో ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో తండ్రి నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నేను పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడుగాక. మా నిత్య ఆహారం నేను మాకు దయచేయము, మారునస్తులు క్షమించిన ప్రకారం వారిని క్షమించము, శోధనలోనికి తెకాకీని తప్పించము తండ్రి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్.